హలో, నమస్తే. నా పేరు సాయి చంద్. ఈరోజు మనం పాలిటీ సబ్జెక్ట్‌లో కాన్స్టిట్యూషనల్ బాడీస్‌లోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. మన ప్రజాస్వామ్య భారతదేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్ని నిర్వహించడానికి మన భారత రాజ్యాంగంలో 15థ్ పార్ట్‌లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్‌ని పేర్కొనడం జరిగింది. అయితే 1950లో ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డప్పటి నుంచి 1989 వరకు ఇది ఏకసభ్య సంస్థగా ఉంది. అంటే సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది. కానీ 1989 నుంచి 1990 జనవరి వరకు ఇది త్రిసభ్య సంస్థగా మార్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1990 జనవరి నుంచి 1993 అక్టోబర్ వరకు ఇది మళ్ళీ సింగిల్ మెంబర్ బాడీగా మారింది. కానీ 1993 అక్టోబర్‌లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు మరొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లను నియమించి దీన్ని త్రిసభ్య సంస్థగా మార్చడం జరిగింది. మరి ఎందుకోసం ఈ విధంగా చేశారు? ఈ తతంగం అంతా ఎందుకు జరిగింది అంటే 1988లో 1988లో 61వ రాజ్యాంగ సవరణతోటి ఆర్టికల్ 326లోని వయోజన ఓటు హక్కును వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడంతో అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు ఓటు హక్కు రావడం జరిగింది. సో ఇంతమందిని ఓటర్ల జాబితాలో చేర్చాలి అంటే చాలా పెద్ద పని కావడంతో అప్పటికి ఎలక్షన్ కమిషన్‌లో ఉన్నటువంటి సింగిల్ మెంబర్‌తో అంటే సీఈసీ తోటి ఆ పని చేయడం కష్టమనే ఉద్దేశంతో ఆ పని భారాన్ని తగ్గించడానికి మరొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లను అప్పుడు నియమించారు. సో, ఆ విధంగా నియమించి ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళని తీసేయడం జరిగింది. కానీ 1993లో మళ్ళీ శంకర్ దయాళ్ శర్మ గారు దాన్ని త్రిసభ్య సంస్థగా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అది మల్టీ మెంబర్ బాడీగా కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. అది రాజ్యాంగ హక్కు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు. ఇది రాజ్యాంగ హక్కు. సో, మనం ఎగ్జామ్స్‌లో ఈ పాయింట్ దగ్గర చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్ని రకాల ఎన్నికల్ని నిర్వహిస్తుంది అని చూసుకుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 6 రకాల ఎన్నికల్ని నిర్వహిస్తుంది. ఈ 6 రకాల ఎన్నికల్ని నిర్వహించడానికి పూర్తి అధికారము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కి రాజ్యాంగం ఇచ్చింది. అవి ఏమిటి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లోక్‌సభ, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఈ 6 రకాల ఎన్నికల్ని నిర్వహించే బాధ్యత, నియంత్రించే బాధ్యత కంప్లీట్‌గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. మరి పంచాయతీలకు, మున్సిపాలిటీస్‌కి ఎవరు కండక్ట్ చేస్తారు ఎలక్షన్స్ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 73, 74 73, 74వ రాజ్యాంగ సవరణలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి నేను సెపరేట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అని చూసుకుంటే అందులో ముగ్గురు సభ్యులుంటారు. అందులో ఒకరు సీఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరొక ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్‌లు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో, మొత్తం కలిపి ముగ్గురు సభ్యులుంటారు. అయితే ఇక్కడ మనకు పాయింట్ చూసుకోవాలి. అదేంటి అంటే ఎలక్షన్ కమిషన్‌లో ఎంతమంది సభ్యులుండాలనేది రాజ్యాంగంలో ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి మరి ఎంతమంది ఉండాలంటే అది ఒకరుండొచ్చు, ముగ్గురుండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. అది ఉండేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి సమయానుకూలంగా టైమ్ టు టైమ్ పనిని బట్టి, పని యొక్క భారాన్ని బట్టి సభ్యుల్ని నిర్ణయించడం జరుగుతుంది. నియమించడం జరుగుతుంది. ఓకే. మరి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? అర్హత ఏంటి? అని చూసుకుంటే అది కూడా రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళకు న్యాయపరంగా గానీ, శాసనపరంగా గానీ, విద్యాపరంగా గానీ, పరిపాలన పరంగా గానీ ఎలాంటి క్వాలిఫికేషన్స్‌ని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. సో, ఇది కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. వాళ్ళకు ఎలాంటి క్వాలిఫికేషన్‌ని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. మరి వాళ్ళ పదవీ కాలం ఏంటి అనంటే రాజ్యాంగంలో నిజానికి దీనిపైన కూడా స్పష్టమైనటువంటి వివరణ లేదు. నిర్దిష్టంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పదవీ కాలం అని చెప్పలేదు. అది 6 సంవత్సరాలు వాళ్ళు అపాయింట్ అయిన టైం నుంచి 6 సంవత్సరాల వరకు కావచ్చు. లేకపోతే సీఈసీ, ఈసీల యొక్క వయసు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కావచ్చు. ఈ రెండిట్లలో ఏది ముందైతే అది. అంటే వాళ్ళు అపాయింట్ అయిన టైం నుంచి 6 సంవత్సరాల పీరియడ్, లేకపోతే అపాయింట్ అయిన టైం నుంచి ఉన్న ఏజ్ నుంచి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. ఈ రెండిట్లలో ఏది ముందైతే దాని ప్రకారం వారిని పదవి నుంచి తీసేయడం జరుగుతుంది. ఓకే. మరి పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ నియామకాలలో అర్హులేనా అనంటే నిజానికి దీనిలో కూడా కాన్స్టిట్యూషన్‌లో దీని గురించి ఎట్లాంటి వివరణ లేదు. అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటే గనుక ఖచ్చితంగా ప్రభుత్వ నియామకాలలో వారిని రిక్రూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి వారి యొక్క సాలరీ ఏ విధంగా అని చూసుకుంటే
దీన్ని పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వాళ్ళ యొక్క సాలరీని ఒక చట్టం చేసి, ఆ చట్ట ప్రకారం పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఈసీని నియమించిన తర్వాత, ఈసీలను నియమించిన తర్వాత వారికి ప్రతికూలమైనటువంటి రీతిలో సర్వీస్ నిబంధనలు, సర్వీస్ రూల్స్‌ని మార్చడం అనేటువంటిది కుదరదు. అంటే వాళ్ళ యొక్క పదవీ కాలం తగ్గించడం గావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సాలరీస్ తగ్గించడం గావచ్చు, అలాంటివి చేయకూడదు. సో, వాళ్ళు నియమించిన తర్వాత ఎలాంటి సర్వీస్ రూల్స్‌ని చేంజ్ చేసేటువంటి రైట్ ఎవరికీ లేదు. మరి వాళ్ళ యొక్క రాజీనామా విధంగా అనంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గానీ, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గానీ, ఎలక్షన్ కమిషనర్ గానీ, వాళ్ళు వారి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాజీనామా కాకుండా వేరే తొలగించే విధానం ఏదైనా ఉందా అంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని సుప్రీం కోర్ట్ జడ్జిని తొలగించేటువంటి పద్ధతిలో తొలగించడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, దుష్ప్రవర్తన కావచ్చు, అసమర్థత కావచ్చు. సో, ఈ 2 కారణాలతోటి పార్లమెంట్ 2 సభలలో, లోక్‌సభ, రాజ్యసభ ఈ 2 సభలలో ప్రత్యేక మెజారిటీ తోటి తీర్మానాన్ని ఆమోదించాలి. సో, స్పెషల్ మెజారిటీ తోటి 2/3 తోటి తీర్మానాన్ని ఆమోదించి దాన్ని రాష్ట్రపతికి పంపిస్తే, అప్పుడు రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, రాష్ట్రపతి సీఈసీని నియమిస్తాడు. కానీ ఆయనకు ఇష్టమున్నంత కాలం, అంటే రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం సీఈసీ ఆ పదవిలో కొనసాగలేడు. సపోజ్ పార్లమెంట్ గనుక స్పెషల్ మెజారిటీ తోటి తీర్మానం చేసి ప్రెసిడెంట్‌కి పంపిస్తే ప్రెసిడెంట్ ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఓకే. మరి ఎలక్షన్ కమిషనర్‌లను సీఈసీని కాకుండా ఎలక్షన్ కమిషనర్‌లు ఏ విధంగా తొలగిస్తారు అంటే, రాష్ట్రపతి సీఈసీ సలహా మేరకు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఈసీని సార్ ఇతను సరిగ్గా పని చేయట్లేదు, మీరు ఇతన్ని తీసేయండి అని చెప్పేసి సలహా ఇచ్చాడనుకోండి, రాష్ట్రపతి తొలగించొచ్చు, తొలగించకపోవచ్చు. సో, ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే రాష్ట్రపతి ఖచ్చితంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సలహాని పాటించాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరి ఎలక్షన్ కమిషన్‌లో ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే ఎట్లా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్‌లో ఎలక్షన్‌ని కండక్ట్ చేయాలి. సీఈసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమో పలానా టైంకి చేద్దాం అని చెప్పేసి అంటున్నాడు. మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లేమో ఇంకో టైంలో చేద్దాం అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ విధంగా ఈ ముగ్గురు మధ్యలో ఏకాభిప్రాయం అనేది రావట్లేదు. మరి ఏ విధంగా డిసైడ్ అవ్వాలి? ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి అంటే, అప్పుడు మెజారిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మెజారిటీ అంటే ఈ ముగ్గురు సభ్యులలో ఎవరైతే ఎక్కువ ఓట్లు ఒక నిర్ణయానికి పడతాయో, అంటే 2:1 ప్రకారము నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో, దీనివల్ల మనకు అర్థమవుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే, సీఈసీ గనక ఒక అతను ఒక సైడ్ వేశాడు ఓటు, మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్‌లు ఇంకొక తేదీకి ఓట్లేశారు. సో, ఇప్పుడు ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు కదా ఈసీలు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే అక్కడ చెల్లుబాటు అవుతుంది. అంటే సీఈసీతో పాటు ఈసీలకు కూడా సమానమైనటువంటి అధికారాలున్నాయని చెప్పేసి మనకు దీని ప్రకారం అర్థమవుతుంది. ఓకే. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చూసుకుంటే, అవి 3 రకాలుగా ఉన్నాయి. అవి ఏమేంటి అంటే, పరిపాలనాపరమైనటువంటి విధులు, సలహాపరమైనటువంటి విధులు, అర్ధ న్యాయ విధులు, క్వాజీ జ్యుడిషియల్ డ్యూటీస్. అవి ఏమేంటో చూసుకుంటే గనక, పార్లమెంటు రూపొందించినటువంటి డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ప్రకారము నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్. అంటే ఒక నియోజకవర్గం ఎంత పరిధిలో ఉండాలి అనేది ఈ పార్లమెంటు రూపొందించినటువంటి చట్టం ప్రకారము ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల యొక్క జాబితాను తయారు చేయడం కూడా జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చాలా మందికి ఓటు హక్కు వచ్చినప్పుడు ఆ ఓటర్ లిస్ట్‌ని అప్డేట్ చేయడం కష్టం కాబట్టి ఇంకొక ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్‌ని యాడ్ చేయడం జరిగిందని చెప్పేసి. సో, ఆ విధంగా ఎలక్షన్ కమిషన్‌కి ఓటర్ల యొక్క లిస్టుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి అధికారం కూడా ఉంది. దాంతో పాటు ఎలక్షన్స్‌ని ఎప్పుడు కండక్ట్ చేయాలి, షెడ్యూల్స్‌ని అంటే ఎలక్షన్ యొక్క షెడ్యూల్‌ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది కూడా ప్రకటించేది కూడా ఎలక్షన్ కమిషన్‌కి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎన్నికలలో పాల్గొనేటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్ పేపర్‌లను పరిశీలించేటువంటి అధికారం కూడా ఎలక్షన్ కమిషన్‌కి ఉంది. ఓకే. తర్వాత రాజకీయ పార్టీలు గుర్తించడం, ఆ పార్టీలకు గుర్తుల్ని కేటాయించడం. ఇప్పుడు రాజకీయ పార్టీలు గుర్తించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. అంటే ఎవరైనా సరే రాజకీయ పార్టీని ప్రారంభించొచ్చు. అలా ప్రారంభించినటువంటి పార్టీని వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ గనుక చేసుకోకపోతే, ఆ పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వారిని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌గా గుర్తించడం జరుగుతుంది. అలా కాకుండా రిజిస్టర్ చేసుకుంటే, ఆ పార్టీ తరపున అభ్యర్థులుగా గుర్తించడం జరుగుతుంది. అప్పుడు వారికి ఒక కామన్ సింబల్ ఇస్తారు. ఆ కామన్ సింబల్ పైన వారు పోటీ చేయడం జరుగుతుంది. మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుందనుకోండి. అప్పుడు దానికి ఒక కామన్ సింబల్ ఇస్తారు. మొన్న గ్లాస్ ఇచ్చారు కదా! సో, ఆ విధంగా కామన్ సింబల్ పైన పోటీ చేయడం జరిగింది. అలా కాకుండా ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే, ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ అందరిని గూడాను ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌గా గుర్తిస్తారు. గుర్తించినప్పుడు అప్పుడు ఆ క్యాండిడేట్స్ అందరికి గూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఇస్తారు. సో, అందరికి కామన్ సింబల్ ఇవ్వడం జరగదు. ఆ విధంగా ఏమవుతుందంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది. సో, ఈ విధంగా ఖచ్చితంగా రాజకీయ పార్టీలు సీఈసీ దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వారికి కామన్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేషనల్ పార్టీస్‌కి, రీజనల్ పార్టీస్‌కి డిఫరెంట్ కామన్ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటి అంటే సపోజ్ ఒక జాతీయ పార్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఏంటి? హస్తం గుర్తు, చేతి గుర్తు. ఈ చేతి గుర్తును మిగతా ఏ జాతీయ పార్టీలకు గానీ, ఏ లోకల్ పార్టీస్‌కి గానీ, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పార్టీలకు గానీ కేటాయించడం జరగదు. సో, జాతీయ పార్టీలకు యూనిక్ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీలకు మాత్రము ఈ లోకల్ పార్టీస్‌కి మాత్రము ఖచ్చితంగా అంటే సపోజ్ మన టీడీపీ ఉంది. అది మన తెలుగు స్టేట్స్‌లో ఉన్నటువంటి పార్టీ. దాని గుర్తేంటి? సైకిల్ గుర్తు. ఇదే సైకిల్ గుర్తును వేరే స్టేట్‌లో ఉన్నటువంటి లోకల్ పార్టీకి కూడా కేటాయించారు. అదేంటి అంటే యూపీలో ఉన్నటువంటి సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి పాంథర్ అనేటువంటి పార్టీకి కూడా ఈ సైకిల్ గుర్తును కేటాయించడం జరిగింది. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నేషనల్ పార్టీస్‌కి యూనిక్ సింబల్ ఉంటుంది. లోకల్ పార్టీస్‌కి ఆ యొక్క రాష్ట్రాల్లో పోటీ చేసేటువంటి పార్టీలకు మాత్రమే మనం కామన్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది. అదే కామన్ సింబల్‌ని వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ పార్టీకి కూడా కేటాయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు గుర్తించిన తర్వాత, ఆ గుర్తుల కేటాయింపులో ఏదైనా వివాదాలు గనుక ఏర్పడితే, ఆ వివాదాల్ని పరిష్కారం చేయడంలో ఈ ఎలక్షన్ కమిషన్ న్యాయస్థానంగా పనిచేస్తుంది. ఓకే. సో, ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి ఇది న్యాయస్థానంగా కూడా పనిచేస్తుంది. అదే విధంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది గదా! దాన్ని గూడా ఎలక్షన్ కమిషన్ రూపొందిస్తుంది. అదే విధంగా పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హతలు, లోక్‌సభ, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల యొక్క అనర్హతలకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి ఎలక్షన్ కమిషన్ సలహాలివ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర శాసనసభ సభ్యులున్నారు గదా! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో, వాళ్ళ యొక్క అనర్హతలకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తుంది. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక చోట. అక్కడ రిగ్గింగ్ జరిగింది, హింస జరిగింది. ఆ విధంగా జరగడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఎన్నికలలో పాల్గొనేటువంటి ఓటు వేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో, అట్లాంటి టైంలో ఆ ఏరియాలో ఎన్నికల్ని క్యాన్సెల్ చేసి తిరిగి కండక్ట్ చేసేటువంటి అధికారం గూడా ఎలక్షన్ కమిషన్‌కి ఉంది. అదే విధంగా దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి యంత్రాంగాన్ని పర్యవేక్షించేటువంటి అధికారం గూడా ఎలక్షన్ కమిషన్‌కుంది. ఒక్కసారి గనక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే అది సెంట్రల్ గవర్నమెంట్ గానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రూపొందించినటువంటి విధంగా అవి పాటించాల్సిందే. అదే విధంగా ఆ ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ కావచ్చు, సెంట్రల్‌లో ప్రెసిడెంట్ కావచ్చు. ఖచ్చితంగా ఆ యంత్రాంగాన్ని కేటాయించాల్సిందే. సో, దాని ప్రకారం వీళ్ళు ఆ స్టాఫ్ తోటి ఎలక్షన్స్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒక స్టేట్‌లో ప్రెసిడెంట్ రూల్‌ని పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన విధించారు. ఆ రాష్ట్రపతి పాలన విధించిన టైం నుంచి ఒక సంవత్సరం గడిచింది. గడిచిన తర్వాత అక్కడ ఆ యొక్క రాష్ట్రంలో వాతావరణం మొత్తం కూడా సద్దుమణిగి అంటే ఎలక్షన్స్‌ని కండక్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాతావరణం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కనిపిస్తే అప్పుడు ఈ స్టేట్‌లో మనం ఎలక్షన్స్‌ని నిర్వహిద్దామని చెప్పేసి రాష్ట్రపతికి అది సలహా ఇస్తుంది. అప్పుడు రాష్ట్రపతి అనుమతితోటి ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎన్నికల కోసం పార్టీలను నమోదు చేస్తుంది. అదే విధంగా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఆ పార్టీలకు రాష్ట్ర పార్టీయా? లేకపోతే జాతీయ పార్టీయా? అనేటువంటి గుర్తింపుని గూడా ఎలక్షన్ కమిషనే ఇస్తుంది. సో, ఈ గుర్తింపు ఏ విధంగా ఇస్తారనేది మనం వేరొక వీడియోలో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి వీడియోలో చూద్దాం. సో, ఇది ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఎలక్షన్ కమిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. థాంక్ యూ సో మచ్.